ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అన్న ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచ కప్లో ఫైనల్ ఫైట్కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా కల సాకారం చేసుకోవాలని చూస్తుంటే, సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ కోసం కివీస్ చకోర పక్షిలా వేచి చూస్తోంది. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, ఆఖరి పోరాటానికి భారత్, న్యూజిలాండ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ జోషే కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ మరో కొద్దిసేపట్లో జరగనుంది. టీ20 వరల్డ్ కప్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కొంత పక్క యువత కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా ఆ మ్యాచ్ చూసి వీక్షించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. మనం వరంగల్లో ఎక్కడ చూసినా కూడా దీని గురించే డిస్కస్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో న్యూజిలాండ్కు గతంలో జరిగిన రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నది. అయితే ఇక్కడ కొంతమంది క్రీడా అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏం జరగబోతుంది? సో ఇప్పటి వరకు ఇండియా అయితే చాలా బాగా ఆడుతుంది. సెమీఫైనల్ కూడా చూసాం, మనం చాలా ఉత్కంఠ పోరుతో గెలిచాం లాస్ట్ 7 runs తోటి. సో అలాగే ఈ రోజు కూడా అహ్మదాబాద్లో మనకి ప్రీవియస్గా కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఈ మ్యాచ్ పక్కా గెలవబోతుంది అని నమ్ముతున్నాం మేము ఇండియా. సో పక్కాగా ఈరోజు ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి చేజ్ చేయబోతుంది అనుకుంటున్నాను. ఎలాగో మనకు బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది, అందరు బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అండ్ ఈరోజు అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మాత్రం ఇంకెవరూ ఆపలేరు. సో ఈ విధంగా ఇండియా గెలవబోతుంది అండ్ మనం ఈరోజు నైట్ సంబరాలు చేసుకోబోతున్నాము. మళ్ళీ ఇంకో వరల్డ్ కప్తో, మూడో వరల్డ్ కప్తో ఇండియా రేపు మనం హెడ్లైన్స్లో చూడబోతున్నాం. ఒక్కసారి ఏమన్నా ఒక సాధారణ అభిమానిగా, ఒక క్రీడా అభిమానిగా జట్లు ఏమైనా మార్పు కోరుకుంటున్నాం? ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది టీం. స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉండేది, బట్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి సంజు శాంసన్ ఓపెనింగ్ రావడంతో చాలా బాగైంది టీం. మంచి ఓపెనింగ్ స్కోర్ వస్తుంది మనకి. అలాగే మిడిల్ ఆర్డర్లో మనకి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడుతున్నారు. కాబట్టి ఎలాంటి మార్పు అవసరం లేదు. ఇదే టీం తోటి ముందుకెళ్తే పక్కగా మనం గెలవబోతున్నాం. మీరు చెప్పొచ్చు, అసలు మామూలుగా మొదలు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా? ఈరోజు ఎంత స్కోర్ చేస్తే మనం వారి మీద ఒత్తిడి చేసే అవకాశం? మనం ఆడబోయేది అహ్మదాబాద్ పిచ్ మీద కాబట్టి, అహ్మదాబాద్ ఒక బ్యాటింగ్ పిచ్ కాబట్టి ముందుగా మనం ఫీల్డింగ్ తీసుకొని చేజింగ్ చేస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. 1 downలో ఇషాన్ కిషన్ వచ్చి తన మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తర్వాత ఆఖరిలో శివం దుబే మరియు హార్దిక్ పాండ్యా వాళ్ళు వచ్చి మంచి ఫినిష్ ఇస్తున్నారు. మంచి లైనప్ ఉంది. ఇంకా ఈ జట్టు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో? వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం మంచిగా బౌలింగ్ వేస్తే కంపల్సరీగా ఇండియా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్తున్నారు, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈసారి వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం స్పిన్ తిరగగలిగితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. మొత్తానికి ఇండియా మాత్రం చాలా మంచి స్టాండర్డ్ ఉంది, లైనప్ బాగుంది. కాబట్టి ఈసారి టాస్ గెలిచినా, ఒకవేళ టాస్ ఓడిపోయినా, ఏదైనా కూడా అహ్మదాబాద్ స్టేడియంలో ఈసారి టీ20 వరల్డ్ కప్తో గెలుస్తుంది అనే నమ్మకం మాత్రం క్రీడాభిమానులకు కనపడుతున్నది. చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా ఇక్కడ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా గెలవాలని మనం కూడా కోరుకుందాం.